భారతీయ రాజ్యాంగంలో జరిగిన ఒక పెనుమార్పుకి బీజం కేరళలో పడింది. 1970లో కేరళ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రతి వ్యక్తికి ఒక లిమిట్ వరకే భూమి ఉండాలని, పరిమితికి మించి ఉంటే గవర్నమెంట్ దాన్ని స్వాధీనం చేసుకుంటుంది అని రూల్ తెచ్చింది. ఈ క్రమంలోనే కేశవానంద భారతి అనే ఒక పీఠాధిపతి ఆశ్రమం కూడా స్వాధీనం చేసుకుంది. కానీ ఆస్తి హక్కు నా ప్రాథమిక హక్కు అంటూ కేశవానంద భారతి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఈ కేసుని జస్ట్ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇష్యూలో చూడలేదు. టోటల్ రాజ్యాంగంకే ఒక క్వశ్చన్ మార్క్ లా కన్సిడర్ చేసి ఒక 13 జడ్జ్ బెంచ్ ని ఏర్పాటు చేసింది. దాదాపు 68 రోజుల పాటు ఈ కేసు ఆర్గ్యుమెంట్ నడిచాయి. ఏప్రిల్ 24, 1973 ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన రోజు. పార్లమెంట్ ఏ చట్టాన్నైనా మార్చొచ్చు, కానీ అది కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ని మార్చలేదు. అంటే రాజ్యాంగం యొక్క బేస్మెంట్ లాంటి డెమోక్రసీ, సెక్యులరిజం, రూల్ ఆఫ్ లాంటి కోర్ ఫండమెంటల్స్ ని ఏ గవర్నమెంట్, ఏ చట్టసభలు కదిలించకూడదు. ఆ తర్వాత ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి కూడా తీసేశారు. ఈ కేసులో కేశవానంద భారతి ఓడిపోయాడు. కానీ మిగతా ఫండమెంటల్ రైట్స్ ని చట్టసభలు పూర్తిగా తొలగించలేని విధంగా వచ్చిన జడ్జిమెంట్ కి నాంది పలికాడు. 1977లో లండన్ ప్రయాణానికి బట్టలు సర్దుకుంటున్న మనేకా గాంధీకి ఇండియన్ గవర్నమెంట్ నుండి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో మీ పాస్పోర్ట్ ని తీసేసుకుంటున్నాం, ఇప్పుడు మీరు ఫారెన్ వెళ్ళడానికి కుదరదు అని ఉంది. కనీసం రీజన్ కూడా మెన్షన్ చేయలేదు. మనేకా గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ పాస్పోర్ట్ యాక్ట్ నా జీవించే హక్కు అయిన ఆర్టికల్ 21 ని తీసేసుకుంటుంది, ఇప్పుడు నేను అబ్రాడ్ కూడా వెళ్ళలేకపోతున్నా, మీరే ఏదో ఒకటి తేల్చాలని సుప్రీంకోర్టుకు మొరపెట్టుకుంది. వెంటనే సుప్రీంకోర్టు ఒక 7 జడ్జ్ బెంచ్ ని వేసి యునానిమస్ గా మనేకా గాంధీకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చేసింది. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది వ్యక్తుల యొక్క స్వేచ్ఛను హరిస్తుంది. ప్రాపర్ రీజన్ లేకుండా మనేకా గాంధీని నిర్బంధించడం ఆర్టికల్ 21 అయినా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి విరుద్ధం. సో నెక్స్ట్ టైం ఎవరి మూవ్మెంట్ నైనా రిస్ట్రిక్ట్ చేసే ముందు ప్రాపర్ రీజన్ ప్రొవైడ్ చేయాలని అప్పటి ఇండియన్ గవర్నమెంట్ కి ముట్టికాయలు వేసింది. అది 1992. యావత్ భారతదేశం రిజర్వేషన్ల ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఒక కీలకమైన కేసుకి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దీని అసలు కథ 1979లో స్టార్ట్ అయింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల గురించి వాళ్ళకి సపరేట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. దాని పేరే మండల్ కమిషన్. ఈ కమిషన్ బాగా రీసెర్చ్ చేసి కొన్ని వెనుకబడిన కులాలను గుర్తించి ఆ కులాలకి గవర్నమెంట్ జాబ్స్ లో, విద్యా సంస్థలలో 27% రిజర్వేషన్ కల్పించాలి అని రికమెండ్ చేసింది. కట్ చేస్తే 1990లో పిఎం విపి సింగ్ ప్రభుత్వం ఈ మండల్ కమిషన్ రికమెండేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని డిసిజన్ తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ధర్నాలు చేశారు, కొందరు సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఇదంతా చూసిన ఇందిరా సహాని అనే అడ్వకేట్ గవర్నమెంట్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఇందిరా సహాని కోర్టు ముందు మెయిన్ గా 3 ఆర్గ్యుమెంట్స్ పెట్టాడు. 1, వెనకపాటుతనాన్ని గుర్తించడానికి క్యాస్ట్ ఒక్కటే క్రైటీరియానా? 2, ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇస్తే అది 50% కంటే ఎక్కువ అవదా? 3, రిజర్వేషన్ ఇవ్వని కులాలలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ సంగతి ఏంటి? కానీ ఇందిరా సహాని ఈ కేసులో ఓడిపోయాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని జడ్జిమెంట్ పాస్ చేసింది. కానీ 3 కీలకమైన కండిషన్స్ పెట్టింది. 1, అటు మెరిట్, ఇటు సామాజిక న్యాయం ఈక్వల్ గా జరగాలంటే ఏ ఫీల్డ్ లో కూడా 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు. 2, క్రీమీ లేయర్ అంటే ఓబీసీలలో ఒక పరిమితికి మించి సంపాదిస్తున్న వాళ్ళకి ఈ రిజర్వేషన్లు అప్లై అవ్వకూడదు. 3, సమాజంలో సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ని గుర్తించడానికి క్యాస్టే ముఖ్య కొలమానం. రాజస్థాన్లోని ఒక చిన్న పల్లెటూరులో బన్వారీ దేవి అనే ఒక సోషల్ వర్కర్ ఉండేది. ఆవిడ రాష్ట్రంలోని చైల్డ్ మ్యారేజెస్ గురించి గవర్నమెంట్ తో ఫైట్ చేసేది. గవర్నమెంట్ విషయం పక్కనెడితే సమాజంలో కొందరు ఆవిడపై పగపట్టుకున్నారు. ఒకరోజు బన్వారీ దేవి ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా విలేజ్ లోని కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు ఆవిడని గ్యాంగ్ రేప్ చేశారు. ఆవిడ కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేసింది. కానీ ఆ పవర్ఫుల్ వ్యక్తులు చట్టంలోని లూప్ హోల్స్ ని, వాళ్ళ పరపతిని వాడుకొని బెయిల్ మీద బయటకు వచ్చారు. దీంతో విశాఖ అనే ఒక మహిళా సంఘం సుప్రీంకోర్టులో పిలివేసింది. ఇప్పటికి ఇది కేవలం బన్వారీ దేవి వ్యక్తిగత కేసు మాత్రమే కాదు, దేశంలోని అందరు మహిళలకి వర్క్ ప్లేసెస్ లో సేఫ్టీ కలిగించే కేసుగా మారిపోయింది. అప్పటి వరకు వర్క్ ప్లేసెస్ లో సెక్సువల్ హరాస్మెంట్ గురించి ఎలాంటి చట్టం లేకపోవడంతో సుప్రీంకోర్టే రంగంలోకి దిగి విశాఖ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది. ఈ గైడ్ లైన్స్ లో మొదటిది, ఉమెన్ ఎంప్లాయీస్ కి ఇష్టం లేకుండా తాకటం, పోర్నోగ్రఫీని చూపించడం, సెక్సువల్ ఫేవర్స్ ని అడగడం, ఇవన్నీ సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తాయి. ఈ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అని 2013లో చట్టసభలు తయారు చేశాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలలో మీరు చూస్తున్న పాస్ రూల్స్ కూడా ఈ యాక్ట్ కిందకే వస్తాయి. అది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలుగా ఉన్న రోజులు. మన కథ కర్ణాటకలో మొదలైంది. జనతా పార్టీకి చెందిన ఎస్ఆర్ బొమ్మాయి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ పవర్ లోకి వచ్చిన 9 months లోనే గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ విధించి బొమ్మాయి ప్రభుత్వాన్ని కూల్చేశాడు. దానికి గవర్నర్ చెప్పిన రీజన్, ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయింది అని. కానీ దానికి ఆయన ఏ టెస్ట్ చేయలేదు. బేసిక్ గా ప్రెసిడెంట్ రూల్ అంటే గవర్నర్ ద్వారా ఇండైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంటే రాష్ట్రాన్ని పరిపాలించడం. ఏ బేసిస్ లేకుండా కేవలం పొలిటికల్ మోటివ్ తోనే గవర్నర్ తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేశాడని సీఎం బొమ్మాయి
అమ్మాయి సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు దీన్ని కేవలం ఒక కర్ణాటకకు సంబంధించిన విషయంలా చూడలేదు. అసలు కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతవరకు పవర్ ఉండాలి అని దిశానిర్దేశం చేసే కేసుగా మార్చింది. సుప్రీంకోర్టు ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైనా స్టేట్ లో గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ పెడితే ఆ గవర్నర్ రిపోర్ట్ ని కోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. గవర్నమెంట్ మెజారిటీ కోల్పోయిందా లేదా అని అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ చేయాలి. ఇన్ కేస్ ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ అయినా సరే విత్ ఇన్ 6 months లో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. ఇలా సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి తాళం వేసింది. ఇక్కడ కనిపిస్తుంది షాబానో, మధ్యప్రదేశ్ కి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి మహిళ. తనకి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే లాయర్ తో మ్యారేజ్ అయింది. వీళ్ళకి 5 kids కూడా ఉన్నారు. 43 years మ్యారేజ్ తర్వాత 62 years ఉన్న షాబానోకి భర్త అహ్మద్ ఖాన్ తలక్ అని 3 సార్లు చెప్పి ముస్లిం లా ప్రకారం డైవర్స్ ఇచ్చాడు. చేతిలో ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని ఆ మహిళ తన 5 పిల్లలను పోషించుకోలేకపోతున్నానని తనకి మంత్లీ మెయింటెనెన్స్ కి మనీ ఇవ్వాలని ఒక లోకల్ కోర్టులో కేసు వేసింది. ఆ లోకల్ కోర్టు కూడా షాబానోకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ స్వతహాగా లాయర్ అయిన అహ్మద్ ఖాన్ దీన్ని సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఇస్లామిక్ లా ప్రకారం తను మెహర్ అంటే ఓన్లీ 1 time మాత్రమే డౌరీ ఇవ్వాలని, ఇంకా ఇద్దత్ అంటే డైవర్స్ తర్వాత ఒక షార్ట్ పీరియడ్ వరకే మెయింటెనెన్స్ కి ఇవ్వాలి అని తన ఆర్గ్యుమెంట్ పెట్టాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక గ్రౌండ్ బ్రేకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ మతానికి సంబంధించిన పర్సనల్ లా అయినా రాజ్యాంగంలో ఉన్న సమానత్వం, సామాజిక తత్వం అనే సిద్ధాంతాలకు లొంగి ఉండాలని తీర్పు ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఆ తర్వాత ఇండియాలో సెక్యులరిజం ని, స్త్రీ సమానత్వాన్ని కాపాడే ఒక ఆయుధమైంది. తరాల నుండి ఇండియాలో ప్రేమను చట్టం ఒక ఇంత బయాస్డ్ గానే చూసింది అని చెప్పాలి. ఎప్పుడో బ్రిటిష్ వాడి టైంలో సేమ్ జెండర్ సెక్స్ ని ఐపీసీ సెక్షన్ 377 లో ఒక క్రైమ్ గా చేర్చారు. కానీ అదే సెక్షన్ దశాబ్దాల పాటు కొనసాగింది. 2016లో స్వతహాగా గే అయిన నవదేత్ సింగ్ జోహార్ అనే భరతనాట్యం డాన్సర్ ఇంకో 4 LGBT యాక్టివిస్టులతో కలిసి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఈ సెక్షన్ 377 అనేది LGBT సెక్షన్లకు కనీసం స్వేచ్ఛగా ప్రేమించే హక్కును కూడా ఇవ్వట్లేదు. ఇది ఆర్టికల్ 21 అయినా మా జీవించే హక్కును లాగేసుకుంటుంది అని వాదించారు. 2018లో సుప్రీంకోర్టు ఇనానిమస్ గా పిటిషనర్స్ కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. బ్రిటిష్ వాడు పెట్టిన ఈ సెక్షన్ 377 ఆర్టికల్ 14 లో ఉండే సమానత్వాన్ని, ఆర్టికల్ 19 లో ఉండే స్వేచ్ఛని, ఆర్టికల్ 21 లో ఉండే జీవించే హక్కుల్ని కాలరాస్తుంది అని వెంటనే ఈ ఐపీసీ సెక్షన్ ను తొలగించి హోమోసెక్సువాలిటీని ఇండియాలో లీగల్ చేయాలని తీర్పునిచ్చింది. అలానే ఎల్జీబీటీ కమ్యూనిటీకి దశాబ్దాల పాటు జరిగిన ఇంజస్టిస్ కి క్షమాపణ చెప్పింది. ఈ డిజిటల్ యుగంలో మన ఫింగర్ ప్రింట్స్ తో సహా మన ఎవ్రీ ఫోన్ కాల్ ని ఎవరొకరు ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు రైట్ టు ప్రైవసీ అనేది ఒక హక్కుగా మన రాజ్యాంగం గుర్తించలేదు. 2017లో కేఎస్ పుట్టస్వామి అనే రిటైర్డ్ జడ్జికి భారత ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆధార్ ని జనానికి ఏ పని జరగాలన్నా మ్యాండేటరీగా లింక్ చేయాలని రూల్ తెచ్చింది. ప్రైవసీ రైట్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయకపోయినా అది ప్రతి భారత పౌరుడికి అత్యవసరమైన విషయం అని ఇలా ఆధార్ మ్యాండేటరీ చేయడం కరెక్ట్ కాదని పుట్టస్వామి వాదించాడు. అటు గవర్నమెంట్ ఏమో సెక్యూరిటీకి, వెల్ఫేర్ స్కీమ్స్ కి ఆధార్ తప్పనిసరి అని వాదించింది. ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఆగస్టు 24, 2017న సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రైవసీని ఫండమెంటల్ రైట్ గా గుర్తించి ఆర్టికల్ 21 అయినా జీవించే హక్కులో ఇంక్లూడ్ చేసింది. ఆ తర్వాత అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ ఈ రైట్ టు ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పాలసీలను తయారు చేశారు. అది 2017. ఇండియాలో ఉండే యావత్ ముస్లిం మహిళల జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కేసు అది. 15 సంవత్సరాల తర్వాత సయారోబానోకి ఒక లెటర్ వచ్చింది. అందులో తలక్ అని 3 సార్లు రాసింది. అసలు ఎలాంటి వార్నింగ్లు, డిస్కషన్లు లేకుండా తన భర్త తన వైవాహిక జీవితాన్ని కూల్చేశాడని సైరాబానోకి అర్థమైంది. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ అనేది ఆర్టికల్ 14 లో ఉన్న రైట్ టు ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ అనే ఫండమెంటల్ రైట్ కు వ్యతిరేకమని కేసు వేసింది. ఈ కేసు అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. ఎక్కడ చూసినా సైరాబానో కేసు గురించే మాట్లాడుకునే వాళ్ళు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల మధ్య సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ట్రిపుల్ తలాక్ అనేది రాజ్యాంగం వ్యతిరేకం. ఇకపై ఇండియాలో ఏ ముస్లిం భర్త అయినా ట్రిపుల్ తలాక్ చెప్పి డైవర్స్ ఇస్తే అది పనిషబుల్ అఫెన్స్, అంటే వెంటనే జైల్లో వేసేయాలని తీర్పు ఇచ్చింది. మధ్యయుగ భారతదేశాన్ని పరిపాలించిన బాబర్ అనే చక్రవర్తి అయోధ్యలో ఒక గుడిని కూల్చేసి అక్కడ బాబ్రీ మసీదుని కట్టాడు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లో ఒకనొక శీతాకాలం ఉదయాన ఒక హిందూ గ్రూప్ బాబ్రీ మసీదులోకి వెళ్లి గొడవ చేసి మసీదు గేట్లకు కంప్లీట్ గా తాళం వేసేశారు. కట్ చేస్తే 1992లో ఇంకా పెద్ద రచ్చ జరిగింది. రాముడి జన్మస్థలంలో కట్టిన ఈ మసీదు ఇక్కడ ఉండకూడదు అని ఎల్కే అద్వానీ నేతృత్వంలో భారీగా హిందువులు తరలి వచ్చి బాబ్రీని నేలమట్టం చేసేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మతం రాజకీయాన్ని ఏలింది. ఆ స్థలం మాదంటే మాదంటూ 2 మతాల సంఘాలు న్యాయస్థాన సమక్షంగా సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాయి. మొత్తానికి ఫైనల్ జడ్జిమెంట్ డే వచ్చింది. నవంబర్ 9, 2019. యావత్ దేశం ఈ కేసులో సుప్రీంకోర్టు హిందువులకు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇస్తుందా లేదా ముస్లింలకు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుప్రీంకోర్టు మధ్య మార్గాన్ని ఎంచుకుంది. ఆ పర్టికులర్ ప్లేస్ ని ప్రాచీన భారతదేశం నుండే హిందువులు వర్షిప్ చేస్తున్నారని ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉండటంతో అక్కడ రాముడి దేవాలయాన్ని మళ్లీ కట్టాలని చెప్పింది. అటు ముస్లింలు మసీదు కూల్చిన దానికి పరిహారంగా గవర్నమెంట్ అయోధ్యలోని వేరే ప్లేస్ లో 5 acres ల్యాండ్ ని అలొకేట్ చేయాలని తీర్పునిచ్చింది.